ఈరోజు నేను సోడా ఉప్పు ఉపయోగాల గురించి వీడియో చేస్తున్నాను. సోడా ఉప్పు ఉపయోగాల గురించి నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్‌ని వీడియో చేయడం ఏంటో అనుకోకండి. నేను జనరల్‌గా అన్నిటి గురించి చెప్తున్నాను. ఇక్కడ సోడా ఉప్పు అనేది మనం ఏమనుకుంటున్నామంటే ఆరోగ్యానికి ఎంతో చెడు చేస్తుంది. కొంతమంది అసలు ఆడవాళ్ళు కొంతమందయితే అసలు బయట ఉండే వస్తువులన్నీ కూడా సోడా ఉప్పుతో చేసుంటారు కాబట్టి అది తిననే తినకూడదు, అవతల పారేయాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అందుకని అది అపోహ మాత్రమే అని తెలియజేయడానికి, సోడా ఉప్పు వల్ల మనకి ఎంత ప్రయోజనం ఉందో తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సోడా ఉప్పు అనేటటువంటిది యాక్చువల్‌గా మనకి జీర్ణ వ్యవస్థని పటిష్టం చేయడానికి ఉపయోగపడుతుంది. అది మనము ఏ వస్తువైనా పొంగడానికి ఇడ్లీలు గానీ, దోసలు గానీ, బజ్జీలు గానీ, పకోడీలు గానీ, లేకపోతే లడ్డు గానీ, జిలేబీ గానీ, ఏదైనా సరే బాదుషా గానీ, సోడా ఉప్పు లేకపోతే అస్సలు వంట తయారే అవ్వదు. ఎందుకంటే సోడా ఉప్పు అనేది పిండి పదార్థంలో ఉండేటటువంటి బంతనని విడగొట్టి స్పాంజ్‌లాగా తయారు చేస్తుంది. అలా స్పాంజ్‌లాగా తయారు చేయడం వల్ల మనం తినే ఆహారంలో ఉన్న నీటిని ఆ స్పాంజ్ గ్రహించి మనకి అరగడానికి ఉపయోగపడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇది నిజంగా అనాది నుంచి మనకుండేటటువంటి ఒక సౌకర్యం. అందరూ చేసేటటువంటిదే. సోడా ఉప్పు తినడం వల్ల ఏ ప్రాబ్లము ఉండదు. ఇంకా మంచే జరుగుతుంది మనకి. కాబట్టి సోడా ఉప్పు గురించి మీ అపోహలు విడనాడండి. అయితే ఎవరికైతే ఆరోగ్య సమస్యలున్నాయో అంటే అజీర్ణమో లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబులో, అల్సరో, పుండో ఉన్నటువంటి వాళ్ళు తినొద్దు. డాక్టర్ సలహా ప్రకారమే మీరు పాటించండి. ఆ జబ్బొచ్చిన తర్వాత మనకు ప్రాబ్లమ్ వస్తుంది గానీ, జబ్బు రాకముందు ఇదేం ప్రాబ్లమ్ లేదు. షుగర్ తినటం వల్ల షుగర్ రాదు. కాకపోతే షుగర్ వ్యాధి వచ్చినటువంటి వాడు షుగర్ తింటే అది ప్రాబ్లమ్ అవుతుంది. అలాగే ఇది కూడా. కాబట్టి సోడా ఉప్పు ఉపయోగం ఏంటంటే, అంత ఒక గోనంతా మాత్రమే వేస్తే ఒక్క వ్యక్తికి కావాల్సినటువంటి 4 దోసలకు సరిపోతుంది. ఎక్కువ ఎక్కర్లేదు. అదే లడ్డు గానీ, జిలేబీ గానీ, మైసూర్ పాక్ గానీ ఇటువంటి అన్ని స్వీట్స్‌లోనూ మనం ఇంట్లో చేస్తే కూడా అలాగే వేసుకోవాలి. అలా వేసుకోపోతే హోటల్‌లో లాగా మనకు రుచి గానీ, రంగు గానీ, షేప్ గానీ, వాసన గానీ మనకు వచ్చే ప్రశ్నే లేదు. అనాదిగా అందరూ ఉపయోగించేదే ఇది. కాకపోతే దీనిని మనం సరైన మోతాదులో ఉపయోగించటం నేర్చుకోవాలి. కాబట్టి సోడా ఉప్పుని మనం ఎలా ఉపయోగించాలి అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. సోడా ఉప్పుని మనము ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు, మనకి కడుపులో బాగలేదు అనుకున్నప్పుడు, సోడా ఉప్పుని నీళ్ళల్లో కలిపి చక్కెర గానీ, ఉప్పు గానీ వేసుకొని ఒక నిమ్మకాయ చెక్క పిండుకొని తాగితే లిమ్కాలాగే ఉంటుంది. లిమ్కా ఎలాగా? లేకపోతే ఏరియేటెడ్ వాటర్ బాటిల్స్, థమ్స్ అప్‌లు అటువంటివి మీరు వాడుతున్నారో, వాటిని అంత ఖరీదు పెట్టి వాడక్కర్లేదు. ఇది చాలు. ఇది హోమ్ రెమెడీ. ఇది చల్లదనం గూడా ఇస్తుంది. కేవలం వాటరే అది. నిమ్మకాయ సిట్రిక్ యాసిడ్ మనకేం చేస్తుందంటే, రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తుంది. కాబట్టి ఇది ఆరిగిపోతుంది వెంటనే. మీరు చేసి చూడండి. ఇంకా కావాలంటే దాంట్లో కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోండి. ఏసుకోకపోయినా పర్వాలేదు. చాలా బాగా గుణం కనపడుతుంది. నా చిన్న వయసు నుంచి నేను ఇది వాడుతూనే ఉన్నాను. మా ఇంట్లో లెమన్ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఏ రకమైనటువంటి పుల్లటి పదార్థమైనటువంటి ఏ రకమైనటువంటి జ్యూస్‌లోనైనా, అది గ్రేప్ జ్యూస్‌లోనైనా, పుల్ల ద్రాక్ష ఉంటుంది కదా! ఆ గ్రేప్ జ్యూస్‌లోనైనా, నారింజ రసంలోనైనా, పులుపుండే వాటిల్లో ఇలాగ మనం సోడా ఉప్పు ఏసుకోవచ్చు. ఏస్తే అది బుసబుస పొంగుతుంది. నాకు తెలిసి ప్రతి పల్లెటూరులోనూ లేబర్‌గా వర్క్ చేసేటటువంటి వాళ్ళు కూడా సాయంకాలం ఇంటికెళ్ళేటప్పుడు తప్పకుండా 2 లీటర్ల బాటిల్ తీసుకెళ్తున్నారు ఏరియేటెడ్ వాటర్. అంటే వాళ్ళకి అంత క్రానిక్ అయిపోయిందనమాట అజీర్ణ సమస్య. కాబట్టి అది తాగితే కానీ వాళ్ళకి జీర్ణం అవ్వట్లేదు. అలాంటప్పుడు మీకు అర్థం చేసుకోవాలి. ఆటిల్లో ఉండేది కూడా కార్బన్ డయాక్సైడే. అది గ్యాస్ రూపంలో ఉంటుంది. ఇప్పుడు మనం పొడి రూపంలో ఉపయోగించుకుంటున్నాం. అంతేగాని దాంట్లో ఏమీ దోషం లేదు. దాన్ని చవకగా మనం వాడుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, సోడా ఉప్పు బయట మనం రూ. 10 ప్యాకెట్లు మోసం అవి. ఒక కిలో సోడా ఉప్పు రూ. 60 మాత్రమే ఉంది. నేను నిన్నే తీసుకొచ్చాను 5 కేజీలు. అది ఎక్కడంటే అక్కడ దొరకదు. మీరు ఆన్‌లైన్‌లోనైనా, డీమార్ట్‌లోనైనా తెప్పించుకోవచ్చు. నేను డీమార్ట్‌లో తెప్పించాను పండగ సామాన్లలో. కాబట్టి అలాగ తెప్పించుకొని పెట్టుకోండి. అది చాలా వాటికి ఉపయోగపడుతుంది. తర్వాత దీన్ని ఒక క్లీనింగ్ ఏజెంట్‌గా కూడా వాడుకోవచ్చు. ఎలాగంటే వంట పొయ్యి మీద గానీ, లేకపోతే ఎక్కడైనా నూనె మరకలు పడేటటువంటి ప్రాంతంలో గానీ, బాత్రూంలో గానీ, టైల్స్ మీద గానీ
ఎక్కడైనా నూనె పడి అక్కడ గనక గారుకొని పోయి ఉన్నట్లయితే ముద్దులు ముద్దులుగా జిగురు జిగురుగా ఏదైనా అంటుకొని ఉంటే మాత్రం వెంటనే సోడా ఉప్పు గుప్పిళ్ళతో తీసుకుని పొడి సోడా ఉప్పునే చల్లి పొడి గుడ్డతో తుడిసేయచ్చు. ఇదే కానీ మనం సబ్బేసి రుద్దాలంటే, స్టీల్ పీస్ వేసి రుద్దాలి అంటే ఒక రోజంతా పడుతుంది. మనకు చెయ్యి నొప్పి పుడుతుంది. ఆ నీళ్ళల్లో మనం నాని మనకి జలుబు వస్తుంది, మన బట్టలన్నీ పాడైపోతాయి. ఇలా సోడా ఉప్పుతో కనుక మీరు క్లీన్ చేయడం మొదలు పెట్టారంటే అసలు మీరు నీళ్ళే తడపవసరం లేదు, పొడి గుడ్డతోనే రుద్ది తీసేసేయచ్చు. టైల్స్ మీదైనా సరే, మార్బుల్ మీదైనా సరే, ఎక్కడైనా నూనె మరకలు ఉన్నట్లయితే, ఏదైనా గారుకొని పోయిన మురుకున్నట్లయితే, చాలా కాలం నుంచి స్టాగ్నెంట్గా ఉన్న మురుకున్నట్లయితే అలా పొడి గుడ్డతోనే, స్టీల్ పీస్తోనే రుద్ది తీసేసేయచ్చు. చాలా సులువుగా అయిపోతుంది. ఈ పండగ టైంలో మీరు అలా చేసి చూడండి. అలాగే ఏదైనా వంట సామాగ్రి, కుక్కరు అటువంటి లోపలి భాగంలో నల్లగా అయిపోతాయి కొంతకాలం వండిన తర్వాత. అలా అయిపోయినట్లయితే పై భాగంలోనైనా సరే ఆ పదార్థాన్ని, ఆ వస్తువుని వేడి చేసి బాగా వేడైన తర్వాత స్టీల్ పీస్తో పొడిగా ఉండేటటువంటి ఈ సోడా ఉప్పుని వేసి రుద్దితే చక్కగా వచ్చేస్తుంది. అయితే అంత సులువుగా రాదని దాంట్లో కొంచెం యాసిడ్, లెటిన్ కడిగేటటువంటి యాసిడ్ని, కొంచెం నిమ్మకాయ చెక్కని, యాసిడ్ అవైలబుల్గా లేకపోతే నిమ్మకాయ చెక్కని, తర్వాత కొంచెం టమాటాని వేసి టమాటా వేసి ఉడకపెట్టి అప్పుడు కనుక స్టీల్ పీస్తో రుద్దేస్తే అల్యూమినియం సామాన్లు చాలా బాగా వస్తాయి. అలాగే వెండి కూడా క్లీన్ చేయాలి అంటే సోడా ఉప్పే వాళ్ళు వేసేది. సోడా ఉప్పు వేసి దాంట్లో కొంచెం కుంకుడుగాయ పులుసు కలుపుతారు. కుంకుడుగాయ పులుసు కనుక కలిపి సోడా ఉప్పు వేసి వేడి నీళ్ళల్లో పెట్టి, ఆ వేడి నీళ్ళ మరిగేటటువంటి వేడి నీళ్ళల్లో ఈ ఈ వస్తువు వేసి కొంచెం దీన్ని కూడా మరిగించాలి. అయితే కరిగిపోయేటంత మరిగించకూడదు. మరిగించి అప్పుడు బ్రష్తో రుద్దేస్తే చక్కగా పాలిష్ అయిపోతాయి. దేవుడి సామాన్లు అన్నీ కూడా చక్కగా పాలిష్ అయిపోతాయి. దానికి వేరే ఏ రకమైన లిక్విడ్ కలపవసరం లేదు. లిక్విడ్ అని బయట అమ్ముతారే, అది ఇదే. అన్ని సోప్స్లోనూ, డిటర్జెంట్ సోప్స్లోనూ ఉండేది కూడా ఈ సోడా ఉప్పే. లిక్విడ్ రూపంలో కానీ, పొడి రూపంలో కానీ, పేస్ట్ రూపంలో కానీ ఉంటుంది. మనం పళ్ళు తోముకునేటటువంటి పేస్ట్లో కూడా ఉండేది సోడా ఉప్పే. రకరకాల బ్రాండ్స్ పెట్టి ఊరికే పైన ఉండేటటువంటి కలర్ మార్చి దాంట్లో కొంచెం సెంట్ వేసి, పెప్పర్మెంట్ టేస్ట్ వేసి ఇచ్చేది మనకిది పేస్ట్ రూపంలో ఉండేటటువంటి సోడా ఉప్పే. కాబట్టి పళ్ళు తోముకోవటానికి కూడా అప్పుడప్పుడు సోడా ఉప్పుతో రుద్దుకుంటే పళ్ళ వాసన లేకుండా ఉంటుంది. అంతేకాకుండా పళ్ళ మధ్యలో మనకు కనుక గార పట్టినట్లయితే సోడా ఉప్పు వేసి రుద్దితే గారపోతుంది. అంతేకాకుండా మనకి పుచ్చు పన్ను ఉంటే కూడా సోడా ఉప్పు పెడితే అప్పుడప్పుడు, రోజు కాదు అప్పుడప్పుడు సోడా ఉప్పు పెట్టి తర్వాత ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ కనుక బాగా పొడి చేసి మనకి ఎక్కడైతే పుచ్చుందో ఆ పుచ్చున్న ప్రదేశంలో రాత్రిపూట మనం పడుకునేటప్పుడు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ పొడిని పెట్టి నిద్రపోయామంటే తెల్లారికి దాంట్లో ఉండే పుచ్చు చచ్చిపోతుంది. ఆ తర్వాత మనకి దాని గురించి ఏం ప్రాబ్లం ఉండదు. అది మనం లాలాజలంతో మింగేసినా ప్రాబ్లం లేదు. అప్పుడు మాత్రము సోడా ఉప్పు పెట్టక్కర్లేదు. రోజు మనం బ్రష్ చేసుకునేటప్పుడు అప్పుడప్పుడు వారానికి ఒకసారి అట్లాగా మెత్తటి సాల్ట్ టేబుల్ సాల్ట్ సోడా ఉప్పుని కలిపి పళ్ళు తుడుచుకున్నట్లయితే పళ్ళు మెరుస్తాయి. అంతేకాకుండా గారపోతుంది. అంతేకాకుండా మనకి ఇంకా పుచ్చు రాకుండా నివారిస్తుంది. తర్వాత ఇంకా సోడా ఉప్పు ఉపయోగం ఏంటంటే, ఇంట్లో ఎక్కడైనా దుర్వాసన వచ్చే ప్రదేశాల్లో సోడా ఉప్పుని ఒక డబ్బాలో వేసి మూత తీసేసి పెడితే అది కూడా చెడు వాసనంతటిని గ్రహించి మనకు మంచి వాసన ఏమి ఇవ్వదు, చెడు వాసనని గ్రహించేసి అక్కడ చెడు వాసన లేకుండా చేస్తుంది. ఇదే డియోడరెంట్ అంటే. డియోడరెంట్ అని అమ్ముతారే బయట, అదేమో లిక్విడ్ రూపంలో అమ్ముతారు. దాంట్లో కొంచెం పర్ఫ్యూమ్ కలుపుతారు. ఇది సోడా ఉప్పు వాటరే. కాబట్టి మనం డియోడరెంట్ని మన ఇంట్లో వాడుకోవచ్చు. మనం సోడా ఉప్పుని బట్టలు పెట్టే బీరువాల్లోనూ, బట్టల సంచుల్లోనూ, ఫ్రిడ్జ్లోనూ, వంట సామాన్ల దగ్గర ఎక్కడైనా సరే ఒక పల్చటి గుడ్డలో మూట కట్టి అట్లా పెట్టచ్చు. లేకపోతే మనకి దానివల్ల ఆ కలరు అవ్వకుండా ఉండాలి అనుకుంటే మాత్రమే గుడ్డ కట్టాలి. లేకపోతే అలా జల్లేయచ్చు. ఇంట్లో మూలల్లోనూ, అటకల మీద, ఫ్రిడ్జ్ లోపల, లేకపోతే ఏదైనా సరే వాటర్ ఉండేటటువంటి ప్రదేశంలో, అంటే ఎయిర్ కూలర్లోనూ, ఇటువంటి వాటిలన్నింటిలోనూ మనం సోడా ఉప్పును వేసి ఉంచుకోవచ్చు. అప్పుడు దుర్వాసన రాదు, అక్కడ చెడు వాసన రాదు, పాచి వాసన రాదు, క్రిములు రావు. క్రిములు చనిపోతాయి. దాన్ని అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి. తర్వాత బట్టలు ఉతికేటప్పుడు కూడా మనము సోడాని, వాషింగ్ సోడా అని అమ్ముతారు బయట, సోడా ఉప్పే అది కూడా.
కాకపోతే అది వాషింగ్‌కి ఎక్కువ క్వాంటిటీ కావాలి కాబట్టి వాషింగ్ సోడాని తీసుకోండి దాన్ని. ఆ వాషింగ్ సోడా ఏసి రుద్దితే సబ్బే ఎక్కర్లేదు, నురగ రాదు. మురికి చాలా బాగా పోతుంది. వేడి వేడి నీళ్ళల్లో ఉడకబెట్టారు. పూర్వకాలంలో ఉడకబెట్టేవాళ్ళు ఇదే. సోడా ఏసి ఉడకబెట్టేవాళ్ళు. నీళ్ళల్లో ఉడకబెట్టేవాళ్ళు బట్టలని. అలాగే మనము బాగా ఉడికేటటువంటి నీళ్ళల్లో వాషింగ్ సోడా వేసి, వాషింగ్ సోడా కూడా సోడా ఉప్పే వేసి అది కరిగిన తర్వాత కావాలనుకుంటే కొంచెం ఇదేసుకోండి, సర్ఫ్ వేసుకోండి. వేసుకుని నురగ రానాల్సిన అవసరం లేదు. దాంట్లో 1 గంట నానబెట్టండి బట్టలు. అయితే రంగుపోయే బట్టలు దూరంగా పెట్టుకోవాలి. రంగుపోయే బట్టలు వెంటనే రంగుపోతాయి. జాగ్రత్తగా చూసుకోవాలి. వెంటనే తీసేసేయాలి. విడివిడిగా పెట్టుకుని వాటిని అప్పటికప్పుడే వాష్ చేసేసుకోవాలి. అలా చేస్తే బట్టల్లో ఉండే దుర్వాసన పోతుంది. ఏదైనా సరే చెమట వాసన పోతుంది. మాటికి బట్టలు మనము సబ్బేసి రుద్దాల్సిన అవసరం లేదు. చెమట వాసన పోవడానికి మాత్రమే నీళ్ళల్లో గుంజాలనుకున్నప్పుడు మనము సోడా ఉప్పునేసి వేళల్లో వేడి నీళ్ళక్కర్లా చన్నీళ్ళల్లోనే వేసుకుని గుంజి తీసేసేయచ్చు. టవల్స్ కానీ, లేకపోతే మగవాళ్ళు వేసుకునే బట్టలు కానీ, సాక్స్ కానీ, షూ లోపల భాగంలో కానీ సోడా ఉప్పు వేసి పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఆ దుర్వాసన రాదు. ఇంకా ఎప్పటికీ రాదు మనకు దుర్వాసన. ఇంకా కూడా ఇలా వేసి పెడితే రకరకాల ఇన్సెక్ట్స్ ఇంట్లో చేరవు. చిన్న చిన్న నుసమలు లాంటి దోమలు, తర్వాత బొద్దింకలు, కొంతవరకు బొద్దింకలు కూడా కంట్రోల్ అవుతాయి. కొంతవరకు దోమలు కూడా కంట్రోల్ అవుతాయి. ఇది చేసి చూడండి మీరు. చాలా ఉపయోగం సోడా ఉప్పు. సోడా ఉప్పు అనేది తల్లి లాంటిది. మనకి చాలా ఉపయోగం చేస్తుంది. చాలామంది ఆడవాళ్ళకి సైంటిఫిక్గా ఈ విషయాలు తెలియక ఏదో మనకి మీడియా వచ్చింది కాబట్టి వాళ్ళు ఏదో విషయంలో ఒక రచయితగానో, ఆడవాళ్ళు ఒక రచయిత్రిగానో, లేకపోతే ఏదైనా ఒక వంటల్లోనో వాళ్ళు కనుక ప్రఖ్యాతి చెందితే, లేకపోతే ఎవరో మినిస్టర్ భార్యో ఇలా ఉంటే వాళ్ళకి ఏదో ఒక ప్రాచుర్యం రావడానికి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు టీవీస్లో. అది నిజం కాదు. వాళ్ళకి ఏమీ తెలియదు సైంటిఫిక్గా. నేను ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసి ఉపయోగించి మేము తరతరాలుగా ఇంట్లో చేసే ఉపయోగాన్నే ఇలా మీకు చూపిస్తున్నాను. అంతేగాని నేను సొంతగా ఏమీ చెప్పట్లేదు. మీరు యూట్యూబ్ వీడియోస్లో ఇంటర్నేషనల్గా ఇంగ్లీష్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్లో డాక్టర్స్ కూడా రికమెండ్ చేశారు. ఈ సోడా ఉపయోగం ఎంత మంచిదో, మనకి క్లెన్లీనెస్ ఎలా ఇస్తుందో, ఫుట్ మ్యాట్స్, తర్వాత సోఫాలు, బెడ్ కింద భాగంలో కూడా మాప్ చేసేటప్పుడు మనం నీళ్ళలో సోడా ఉప్పు వేసి కలిపి అప్పుడు కనుక మాప్ చేసినట్లయితే ఏ రకమైనటువంటి చెడ్డ వాసన రాదు. ఏ రకమైనటువంటి క్రిములు చేరవు. దోమలు కూడా రావు. అది చాలా ఇంపార్టెంట్. బెడ్స్ కింద చాలా తప్పకుండా బెడ్ కింద, బెడ్ పైన కూడా రుద్దొచ్చు. తర్వాత పిల్లోస్ కింద కూడా రుద్దొచ్చు. కొంతకాలం అయిన తర్వాత పిల్లోస్ పాత అయిపోయిన తర్వాత తీసేసి పైన గుడ్డ తీసి పారేసి లోపలున్న భాగాన్ని మనము ఆ స్పాంజ్ ఉన్న దూదున్న సోడా ఉప్పు నీళ్ళల్లో కనుక గుంజి తర్వాత మళ్ళీ ఆ దూదితోటి లేకపోతే ఆ స్పాంజ్తో మనము దిండ్లు కుట్టించుకోవచ్చు. అవి ఏం పాడైపోవు. ఆ డబ్బంతా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చాలామందికి ఇవన్నీ తెలియక డబ్బు విపరీతంగా విచ్చలవిడిగా వేస్ట్ చేస్తున్నారు. అదేమన్నా అంటే మా పాతకాలం భావాలు ఇవన్నీ. మేము కొత్తయే వాడతాము. కొత్తయే కావాలంటే జీవితం అంతా కొత్త ఎట్లా వస్తాయి? ఒక విషయం అర్థం చేసుకోండి. ఒక మనిషి పెళ్ళైనప్పుడు ఇచ్చేటటువంటి వస్తువులు వాళ్ళ జీవితకాలం అంతా వాడుకోవచ్చు. తీసేయక్కర్లేదు. కొత్తగా వచ్చిన తర్వాత ఇలా ఉపయోగించినట్లయితే ఆ వ్యక్తి చనిపోయే వరకు, అతను చనిపోయేటప్పుడు అతనితో పాటు అతను వాడినటువంటి దిండ్లు, దుప్పట్లు, పరుపులు అందుకే కాల్చేస్తారు. ఎందుకంటే దాంట్లో వాళ్ళకు సంబంధించినటువంటి రెమినాంట్స్ అంటే అవశేషాలు అందులో నిలబడి ఉంటాయి. అవి ఇతరులకు హాని చేస్తాయేమో, వాళ్ళు జబ్బు మనుషులు అవ్వక్కర్లేదు, ఏ కారణం చేత కూడా అట్లా చేస్తారు.